నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నాకు ఆశ్చర్యం కలిగించే కొన్ని సొసైటీలో జరిగే తంతులు, జనాలు వ్యవహరించే తీరు చూస్తే నవ్వు వస్తుంటుంది. అసలు ఈ రియల్ ఎస్టేట్ కోసం పడే ఆరాటం చూసి అసలు నవ్వు ఆపుకోలేకపోతున్నాను. అంటే జనరలీ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం ఒక ఆర్ట్ కాదు, అది లక్తో టైంతో సంబంధించిన విషయం. ప్రాక్టికల్ చెప్పాలంటే అంటే ఏ దారి తెలవని వాడే భూమిలో పెట్టుబడి అనే ఒక లైన్ ట్యాగ్ని తీసుకొని జీవితమంతా మోస్తూ ఉంటాడు. ప్రైమ్ ఏరియాలో ఒక అసెట్ తీసుకొని దాన్ని జీవితకాలం కొనసాగించి దానిపై వచ్చే ఆదాయాన్ని అనుభవించడం అందరి తరం కాదు. ఇప్పుడు మనము రియల్ ఎస్టేట్ సెక్టర్ని చూస్తే పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నవాడు లేదా వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులు లేఅవుట్లుగా మలిచి కాలనీలుగా మలిచి మెయిన్ రోడ్ మీద ప్లాట్లు అమ్మకుండా లోపల అమ్మి మెయిన్ రోడ్కి వాల్యూ రాగానే కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టి దానిపై రెంట్లు దండి జీవితం సాగించే వాళ్ళే ఎక్కువ. ఈ ప్రైమ్ కమర్షియల్ లొకేషన్స్ని చూసి మనము వీళ్ళు సంపాదించిన లొకేషన్స్ అని భ్రమపడుతుంటాం. అది కాదండి. ఐదర్ వీళ్లకు పొలిటికల్ కనెక్షన్స్ ఉండి భూ కబ్జాలు లేదా తక్కువ ధరలో భూములు కొట్టేయడం లేదా ప్రాజెక్టు ముందే వస్తుందని తెలిసి ఆ ఏరియాలో మొత్తం కొనేయడం జరుగుతుంది. అది ప్రతి సామాన్యుడు చేయలేని పని. ఇది చాలా మందికి మింగుడు పడదు. అంటే ఏదో మెయిన్ లొకేషన్ మీద పెద్ద బిల్డింగ్ చూసిందా వీడు 30 ఏళ్ల క్రితము 40 ఏళ్ల క్రితం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఆయనకు పనికొస్తుంది అని మనం భ్రమలో ఉంటాం. ఆ 40 ఏళ్ల క్రితం ఎవరు కొనాలి? వాళ్ళ నాన్ననో తాతనో కొని ఉండాలి. అంటే వాళ్ళ నాన్న తాత కొన్న ఆస్తి అనుభవించేది మనవడు. అంటే మనం కూడా ఇప్పుడు మన మనవాళ్ళ కోసం ల్యాండ్ కొనాలి తప్ప మన కోసం కొని దాన్ని అనుభవించే స్తోమత స్థాయి మనకు లేదు, ఇప్పుడు కూడా లేదు. చాలా మందికి డబ్బును ఎలా పెంచాలి అనే విద్య తెలియదు. అంటే ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ కింద వస్తారు. అందుకోసం మీరు చూడండి, రియల్ ఎస్టేట్లో 95% ఇల్లిటరేట్స్ అని ఉంటారు, లేదా పొలిటీషియన్స్ ఉంటారు, లేదా లక్కుతోని వాళ్ళ భూములకు ధరలు వచ్చి కార్ల తిరిగే వాళ్ళే ఉంటారు. ఈ దళారులుగానే మిగిలిపోతారు. అంటే కమిషన్ బిజినెస్ ఉంటుంది కదా, ఈ ప్యాంప్లెట్లు పెట్టుకొని తిరిగేది, పార్ట్ టైం రియల్ ఎస్టేట్ చేసేది, వీళ్ళు పార్ట్ టైంగానే ఉండిపోతారు. వీళ్ళకు నాలెడ్జ్ ఉండదు, అసలు అక్కడ ధరలు ఏమున్నాయి అనే సంబంధం ఉండదు, అసలు వాడితో బిల్డర్ ఆడుకుంటున్నాడు అని ఈ దళారులకే తెలియదు. భూమి మోసం చేయదని ఒక ట్యాగ్ లైను, కొని వెయిట్ చేయాలి అని ఒక ట్యాగ్ లైను. అంటే మోస్ట్ స్టూపిడ్
ట్యాగ్ లైన్స్ రియల్ ఎస్టేట్లో ప్రచారంలో ఉన్నాయి. అది ఎడ్యుకేటెడ్ సన్నాసులు బాగా నమ్ముతున్నారు. తాతల కాలం నాటి భూమి ఇప్పుడు అమ్ముకొని దానికి కోట్లు వస్తే అది వాడి లక్కు తప్ప, వాడి అదృష్టం తప్ప, అది వాడు సంపాదించుకున్న ఆస్తి కాదు. ఇది చాలా మంది గమనించకుండా మెయిన్ రోడ్డు మీద బిల్డింగ్లు చూసి, జనాలు కార్లో తిరిగేది చూసి, వాడేం లేకుండా వాడికి 2 ఎకరాలు ఉండే వాడు అమ్ముకొని ఇప్పుడు కార్లలో తిరుగుతుండు. అంటే వాడు ఆ భూమి ఉన్నప్పుడు ఏమీ లేకుండే అంటే దాని అర్థం ఏంది? వాడి దగ్గర ఆ 2 ఎకరాలు తాతల కాలం నాటి 2 ఎకరాలు ఉండి కూడా వాడు ఏం చేయలేకపోయిండు అంటే వాడు దద్దమ్మ. ఆ దద్దమ్మ దశ తిరిగి వాడు కారులో తిరుగుతున్నాడు. అంతేగాని వాడు కష్టపడి అక్కడ 2 ఎకరాలు కొనుక్కొని దానికి కమర్షియల్ వాల్యూ వచ్చి దాని మీద బిల్డింగ్లు కట్టి అది కిరాయికి ఇచ్చి వాడు బతుకుతలేడు. వాళ్ళ తాతల నాటి వాళ్ళ అయ్యన్ కాలం నాటి భూమి ఏం చేయకుండా అట్లే పెట్టి సడన్గా ఇప్పుడు గ్రోత్ వచ్చి అమ్ముకున్న వాళ్ళే కోకొల్లలు ఉంటారు. ఆ సన్నాసులను చూసి మనం కూడా వాతాలు పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. మన భావన ఏమంటే కష్టపడి రక్తం చిందించి ఇప్పుడు ఒక ప్లాటో కొనుక్కుంటే అది వచ్చే తరం వారికి, లేదా మనమే ఇప్పుడు ఒక 10 ఏళ్లలో అది డబుల్ అయిపోయి మనకు డబ్బులు వస్తాయని పిచ్చి భ్రమలో ఉంటాం. డబుల్ చేయడానికి 5 ఏళ్ళు అవసరం లేదు. రిస్క్ తక్కువ ఉండి అంటే మన దగ్గర ఉన్న డబ్బులు కావయ్యే సాధనాలు కోకలు ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్. మనం పట్టించుకోము, ఎందుకంటే ఆ స్కిల్ లేదు కనుక. స్కిల్ లేదని ఒప్పుకోము, మాకు ఇంట్రెస్ట్ లేదు, ఎస్కేప్. బుర్ర లేదు అని ఒప్పుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, కొత్త ఐడియాస్ వస్తాయి. కానీ మీరు అట్లా చేయరు. ఏం చేస్తారంటే నాకు రియల్ ఎస్టేట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే నీకు ఇతర సాధనాలు ఇతర మెథడ్స్ తెలియవు అని చెప్పకనే చెప్తున్నాం. ఒక సెక్టర్లో రిస్క్ ఉంది అంటే 80% పీపుల్ అవాయిడ్ చేస్తారు. కానీ రియల్ ఎస్టేట్ అనే సెక్టర్ ఎట్లుంది అంటే రిస్క్ ఉన్నా దాంట్లో ఆపర్చునిటీస్ వెతుకుతుంటారు. అంటే అంత జనాలను సన్నాసి చేసేసింది రియల్ ఎస్టేట్. సన్నాసులు అనగానే కోపం వస్తుంది. మేము సన్నాసులమా అంటే అవును, దానికి డౌట్ లేదు. ఇప్పుడు చాలామంది మొహమాటానికి అనరు సన్నాసి అని, కొంతమంది కామెంట్లు రాస్తుంటారు, పాపం వాళ్ళని చూసి జాలేస్తుంది. నేను 400 పైచీలకు 460 వీడియోస్ లోడ్ చేస్తాను. దాంట్లో మందికి లాభమయ్యే విషయాలే చెప్పిన. ఇప్పుడు నా ఛానల్ చూసేటోళ్ళు నియర్లీ 50% రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు. వాళ్లకు మరిగిపోతుంటుంది, కాలిపోతుంటుంది, బొగ్గ ఏంటది. నేను చాలా రియల్ ఎస్టేట్ ఛానల్ని ఇర్రెపరబుల్ డ్యామేజ్ చేసేస్తున్నాను. అంటే వాళ్ళ ఛానల్ని వాళ్ళని ఎవరు నమ్మకుండా చేసిన. మీ కమెంట్స్కి నేను ఫీల్ గాను, నా పంతా మార్చుకోను, ఇంకా ఘాటుగా ముందుకు పోతాం. మీరు రాసే అతి తెలివి కమెంట్స్ నాకు బాగా అర్థమవుతాయి. ఎక్కడ కత్తెర పెట్టాలో అక్కడ కత్తెర పెడతా. మీ దగ్గరే అంత తెలివి ఉంటే
మీరే ఛానల్ తీసుకొని ప్రచారం చేయండి, చూస్తా. మీరు వద్దు గీ వీడు మోసగాడు అని మొత్తుకున్నా ఇక నా ఛానలే చూడాలి. నాకు నేనే మోసగాడిని అని చెప్పినా నా ఛానలే చూసేటట్టు చేస్తా. అంటే ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మోసాన్ని మోసంతోనే దెబ్బతీయాలి, నా కాన్సెప్టే అది. నీ సీకు తీసుకొని నీ కంట్లోనే పొడుస్తా. వేరే వాడు అజెండా సెట్ చేస్తే దాన్ని ఫాలో అయ్యే మనిషిని కాదు నేను. నా అజెండా సెట్ చేస్తా. నాపై విమర్శలు చేసేవాళ్ళు 10 మంది అయితే నన్ను సమర్థించే వాళ్ళు 1000 మంది ఉన్నారు. మళ్ళా మీ లెక్క ఎంత? 1000 మంది ముందర 10 మంది లెక్క ఎంత? నేను మీ కమెంట్కి కౌంటర్ ఇవ్వకుండా సైలెంట్గా వెళ్ళిపోవచ్చు, కానీ మీ లైఫ్లో మీకు ఆ ఇన్సల్ట్ అవసరం. అంటే మీ బుర్ర ఏ స్థాయిలో ఉంది చూపించడం చాలా అవసరం. అందుకోసం కమెంట్లకు నేను ఆన్సర్ ఇస్తాను. వదిలేయచ్చు మిమ్మల్ని, ఎందుకంటే 1000 మంది నన్ను సమర్థిస్తుంది కనుక మీరు చిల్లర కావచ్చు, కానీ ఆ చిల్లర్ని కూడా ఎక్కువ ఎగరని అని నేను. మీ కౌంటర్లకు నేను ఎమోషన్గా వెళ్ళిపోయి నా ఛానల్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలని ట్రై చేస్తే నా దగ్గర ఇంకో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అవి యూజ్ చేస్తా. ఇప్పుడు చాలా మందిని నా ఛానల్లో కనిపించకుండా చేసిన, ఎంతసేపు సెకండ్స్. కానీ కొంతమంది విమర్శకులను అట్లే పెంచి పోషిస్తుంటా. వాళ్ళు నా ఛానల్ని ఎప్పుడు లైవ్లీగా ఉంచుతా. అంటే విమర్శకులను కూడా నేను వాడుకుంటా. ఇంకెక్కడ పోతారు మీరు? విమర్శకులను నేను వాడుకుంటా. విమర్శకులను వాడుకునే స్కిల్ నాకు ఉందంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. నేను జనాలు లాభపడుతున్నారు అని తెలిసే నేను డబ్బులు అడుగుతున్నా. వేరే వాళ్ళు నాలాగా డైరెక్ట్గా ఒక ఇండస్ట్రీపై ప్రశ్నలు వేస్తలేరు, నేను వేస్తున్నానే డబ్బులు అడుగుతున్నా. నా లెక్కలు నా దగ్గర ఉన్నాయి, నా లెక్కలు నా దగ్గర ఉన్నాయి. మీ విమర్శలకు మీ కమెంట్స్కి కరిగిపోయి అరిగిపోయి అలసిపోయి ఆపేస్తా అనుకోవడం మీ మూర్ఖత్వం. పెద్ద పెద్ద బిల్డర్లను ఆలోచించే స్థాయికి తీసుకొని వచ్చిన, వాళ్ళ కాన్సెప్టే మార్చేస్తా, వాళ్ళ బిజినెస్ కాన్సెప్టే మార్చేస్తా. చూస్తున్నాండి మీరు. ఇప్పుడు ఛానళ్ళను ఎట్లా పంజాబ్ విసిరి పనికి రాకుండా చేసిన, చాలా మంది ఏ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వాలని ఎత్తుక్కుంటున్నారు. ఆ స్థాయికి తీసుకొని వచ్చిన 6 నెలలలో. బాధపడిన వాళ్ళు, కలలు గనే వాళ్లకు వాళ్ళు ప్రశ్నించకుండానే నేను ప్రశ్నలు వేస్తున్నా. అందరూ ఛానళ్ళు తీసి వాళ్ళ వీడియోస్ వైరల్ చేయలేరు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏమి?
వాళ్ళకి అయ్యే అన్యాయాలు వాళ్ళు తెలుసుకోలేరు, గొంతు విప్పలేరు, ఆ స్కిల్ లేదు వాళ్ళ దగ్గర. ఏం చేయాలి వాళ్ళు? అట్లనే చచ్చిపోవాలన్నా, లేదా లక్షలు నష్టపోవాలన్నా? ఇప్పుడు శ్రీశైలం హైవేపై వేలాది లక్షలాది ప్లాట్లు అమ్మేసినారు. ఇప్పుడు వాళ్ళ గతి ఏమి? వాళ్ళకి సొల్యూషన్ ఏమి చెప్పండి? ఒక్కడన్నా గుద్దల దమ్మున్నోడు లేచి, అరే శ్రీశైలంలో ఇరుక్కపోయిన వాళ్ళ పరిస్థితి ఏమి, వాళ్లకు సొల్యూషన్ ఏమి అని చెప్పండి. ఎవరికి దమ్ము లేదు, ఆ స్కిల్ కూడా లేదు. అంత దద్దమ్మ ఇండస్ట్రీ ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సవటలు 6 నెలలుగా ఎదురు దాడి చేస్తున్నా నన్ను ప్రశ్నించే దమ్ము ధైర్యం ఎవ్వడికి లేదు. 6 నెలలుగా దాడి చేసి నేను రాబోయే 6 నెలలలో టోటల్ ఇండస్ట్రీ కాన్సెప్టే మార్చేస్తా. జనాలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన విధాన్నే మార్చేస్తా. వాళ్ళు వద్దని గీ పెట్టుకున్న వాళ్ళ బ్రెయిన్ని మార్చేస్తా. వాళ్ళు ఏళ్లుగా ఈ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళని పారిపోయేటట్టు చేస్తా. వేలాది ఏజెంట్లు లక్షలాది మందిని వెర్రి వెంగళప్ప చేస్తున్నారు కదా, వాళ్ళ దుకాణం బంద్ చేపిస్తా. అంటే ఇది ఎలా సాధ్యం అంటే సాధ్యమే. ఇప్పుడు వాళ్ళు మోసం ఎంత ఈజీగా చేయొచ్చు అని భావనలో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ భావన తగ్గింది. సోషల్ మీడియాలో నా వీడియో ఎక్కడెక్కడ పోతుంది, ఎవరెవరు చూస్తున్నారు అనేది నాకు అందుతుంది సమాచారం. దాన్ని బట్టి నా దాడి పెంచేస్తా. నేను ఫ్యాక్టరీలలో ఒకే దెబ్బకు 1000-1200 మంది మీద నిఘా పెట్టేవాడిని. నిఘా పెట్టడమే నా పని. నేను వేరే పని ఏది చేసేవాడిని కాదు. పేరుకు ఒక పని, కానీ నేను చేసే పని వేరే. నాకు నిఘా పెట్టడం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, దాన్ని ఎక్కడ అందాలనో అక్కడ అందించడం, అది నా వృత్తి. ఒక అబద్ధాన్ని గాయపరచకుండా, ఒక అబద్ధాన్ని గాయపరచకుండా మాయం చేస్తా. సౌండ్ రాని అని అంతరించిపోయేటట్టు చేస్తా. ఒక అబద్ధాన్ని రక్తం చిందించకుండా అంటించేటట్టు చేస్తా. అంటే అంతరించిపోవాలి, కనిపించకుండా పోవాలి. ప్రతి దాడి వెనక ఒక స్ట్రాటజీ ఉంటుంది. ప్రతి వీడియో వెనక ఒక వ్యూహం ఉంటుంది. నేను ఇంత ఆలోచించి చేసేవాడిని, మీ కమెంట్స్కి నాకు తుచ్. ప్రయోజనం పెద్దదైనప్పుడు ఆటంకాల మీద
ఉమ్మి పారేసేవాడిని నేను. నా ఆశయం, నా ఉద్దేశం క్లియర్గా ఉంది. ఈ దద్దమ్మలు శాసించే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని కనీసం చదువుకున్న వాళ్ళు శాసిస్తే బెటర్. వాళ్ళు చేపట్టే వృత్తి గురించి వాళ్ళకే తెలియకుండా జనాలను సన్నాసులు చేసే ఇండస్ట్రీని మోక్కరిల్లేటట్టు చేసేదే నా ధ్యేయం, నా మెయిన్ థీమే అది. నేను అంత ఈజీగా విడిచిపెడతానా? నా ప్రతి ఒక్క వీడియో ఒక ఎక్స్పెరిమెంట్. నా ప్రతి ఒక్క మాట ఎక్కడ చేరాలనో అక్కడ చేరుతుంది. ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్ నా టార్గెటే కాదు. నా వీడియోని లైక్ కొట్టేవాళ్ళు నా టార్గెటే కాదు. నా టార్గెట్ ఎక్కడో, అది వాళ్ళు దిగిరారు అని నాకు బాగా తెలుసు. వాళ్ళని దింపాలంటే ఏం చేయాలనో అది నేను చేస్తాను. దీనివల్ల సామాన్య ప్రజలకు డబ్బులు మిగులుతాయి. అంటే ఆస్తి మీకు రాకుండొచ్చు, ఎందుకంటే మీరు కొనేది మానేస్తుండొచ్చు. ఆ మానేయటం వల్ల మీకు కలిగే లాభాలు మీకు కలుగుతాయి, ఖచ్చితంగా కలుగుతాయి. నేను మీకు సంపాదించే ఇతర మార్గాలు కూడా చెప్పొచ్చు, కానీ చెబితే నాకేం లాభం లేదు కనుక చెప్పాను. చెప్తే నాకేం లాభం వస్తుంది? ఒక లైక్ వస్తుంది, యూట్యూబ్ కూడా ఒక ₹10 ఎక్స్ట్రా ఇస్తుంది తప్ప నాకేం లాభం లేదు. శ్రీశైలం హైవేపై ఇరుక్కుపోయిన లక్షలాది వేలాది మందిని ఏం చేయాలనో నాకు బాగా తెలుసు. వాళ్ళు ఇయ్యారో నేను చెప్పాలి. ఎందుకు చెప్పాలి? కొనుక్కోకండి అని చెప్పిన. కొన్నవాళ్ళు ఏం చేయాలి అని నేను చెప్పాను. కొనుక్కోకండి అని చెప్పినందుకు చాలా మంది లాభపడ్డారు, నాకు బాగా తెలుసు. అహంకారంతో కొనేసి లేదా ముందే తమ తెలివితేటలు యూజ్ చేసి కొన్నోళ్లకు నేనేం చెప్పలే. నేను 111 జియో ఏరియాలో ఇప్పుడు కూడా కొనండి అని చెప్తున్నా. దాంట్లో కూడా భయంకరమైన లాజిక్ ఉంది. ఎక్స్ప్లెయిన్ అంటాడు, నేను ఎక్స్ప్లెయిన్ చేయను కదా, ఎందుకు చేయాలి? ఫుల్ ఫ్లెడ్జ్డ్ కన్సల్టేషన్ సర్వీస్ అని అది. ఎక్స్ప్లెయిన్ నేను చేయను, ఎందుకు చేయాలి? ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్కొక్కరు 2-3 వేలు తీసుకుంటుండు ఒక్కసారి మాట్లాడితే. నాకేం ఇస్తుంది బొచ్చు. నా వీడియో సైలెంట్గా చూసి లాభపడేటోళ్ళతో నాకేం ప్రాబ్లం లేదు. మీరు లాభపడండి, నాకేం ప్రాబ్లం లేదు. నేను వీడియో చేసేదే ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నా. నాకు రూపాయి ఇచ్చే అవసరం లేదు, కానీ ఎక్స్ట్రాలు చేసే వాళ్ళకే చెప్తాను. నేను చెప్పిన వీడియో స్పష్టంగా వినండి. మీకు ఏ భాష వస్తుందో నాకు అర్థమైతలేదు. అంటే వీళ్ళ తెలివిలు ఎట్లున్నాయి కనుకనే ఈ రియల్ ఎస్టేట్లో ఇట్లా తిరుగుతుంటారేమో అనిపిస్తుంది. వినే పేషెన్స్ లేదు, నేనేం చెప్తున్నా అర్థం కాదు. విమర్శిస్తే నేను తడబడను, ఎదురు దాడి చేసే అంతనే చేస్తాను, తర్వాత పీకేస్తాను. నాకు మనశ్శాంతి ఇంపార్టెంట్. మనశ్శాంతి డిస్టర్బ్ చేసే వాళ్లకు జవాబు ఇవ్వను, నేను తీసేస్తాను. ఎందుకంటే మీ డిస్టర్బెన్స్ వల్ల నా పెద్ద గోల్ ఉంది, వేలాది మంది అమాయకులను రక్షించడం. ఆ గోల్ నేను వదులుకోను. విమర్శించకుండా 6 నెలలుగా సైలెంట్గా వీడియో చూసేటోళ్ళు కోకొల్లలు ఉన్నారు.
వాళ్ళు మనుషులు గారా? వాళ్ళకి ఓపిక లేదా? వాళ్ళు లాభపడతలేరా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందుతలేదా? మళ్ళీ వాళ్ళు సైలెంట్గా చూస్తున్నారు కదా. ప్రాబ్లం లేదు నాకు. సైలెంట్గా నా 460 వీడియోలు చూసి ఒక్క కమెంట్ కూడా వేయని మనిషికి నా దండాలు. నో ప్రాబ్లం. యూట్యూబ్లో ఎవరైనా ఏ వీడియో అయినా చూడొచ్చు, ఆనందించవచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. వాళ్ళే ఒక వీడియో రిలీజ్ చేసుకో, తప్పేం లేదు. నేనేం చేయలేను. చాలా మంది నా 460 వీడియోలు రెగ్యులర్గా చూసి ఒక్క కమెంట్ కూడా పెట్టకుండా సైలెంట్గా ఉండిపోయిన వాళ్ళు కోకోలో ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు. నో ప్రాబ్లం. నాకేం ప్రాబ్లం లేదు. నేను వాళ్ళ కోసమే ఈ వీడియో చేసేది, అనవసరంగా వాగే వాళ్ళ కోసం కాదు. చూడండి, ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్లో ఎక్కుతుంది, సైలెంట్గా ఉండిపోండి, లాభపడండి. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు నేను చెప్పగానే మీరు తీసుకోరు, నేను వద్దంటే మీరు మానుకోరు, అది నాకు బాగా తెలుసు. అయినా నేను వీడియోస్ పెడతా ఉంటా. నేనేం పిచ్చోండి కాదు. హ్యూమన్ సైకాలజీ నేను స్టడీ చేసిన వాళ్ళని అంత ఈజీగా గరుగుతానా నేను? ఆగుతా దెబ్బేస్తా, ఆగుతా దెబ్బేస్తా. దెబ్బ ఎక్కడ పడాలి, ఎప్పుడు పడాలి అనేది మొత్తం క్యాలిక్యులేషన్స్ నా దగ్గర ఉంటాయి. నేను ఏ వీడియోలో ఏం మాట్లాడుతున్నా అనేది నా దగ్గర రికార్డు ఉంటుంది. నేను కావాలనే మాట్లాడంట, దాని రియాక్షన్ ఎట్లా వస్తుందన్న కూడా నాకు తెలుసు. దానికి రెడీగా ఉంటాను, ఫుల్ ప్లానింగ్ ఉంటుంది నా దగ్గర. ఇట్లయితే ఎట్లా, ఇట్లయితే ఇట్లా, ఎట్లా చేస్తే ఏమవుతుంది, జనాలు షేర్ చేస్తారా, చేయకుంటే ఏం చేయాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియాని, ఈ పెద్ద పెద్ద బిల్డర్లను ఢీ కొనాలంటే తొక్కల స్ట్రాటజీలు పనికిరావు. దానికి పక్కా పకడ్బందీ వ్యూహం ఉండాలి. అది నా దగ్గర ఉంది. ప్రతి వీడియోతో అది దాని దారిలో అది వెళుతుంది. ఇష్టం లేకున్నా జనాలు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఎంత విచిత్రం చూడండి. నా ఛానల్ అంటే పడదు. 50 to 60% మంది నా ఛానల్లో సబ్స్క్రైబర్స్కి నా ఛానల్ అంటే పడదు. కానీ పెరుగుతూనే ఉన్నారు, పెరుగుతూనే ఉన్నారు. ఇష్టం లేని వాళ్ళని పెట్టుకొని ఛానల్ నడిపియటం అంటే ఇది కూడా ఒక స్ట్రాటజీలో భాగం. ఎందుకంటే ఈ కుళ్ళుబోతులు, ఈ పొగరుబోతులు, ఈ బ్రెయిన్ లేని ఈడియట్స్ నా ఛానల్లో ఉండాలి. వాళ్ళు నా వీడియోస్ చూసి సఫర్ అవుతూ ఉండాలి. కొంతమందిని నేను తీసేయకుండా అట్లనే పెట్టింటా. ఎందుకంటే వీళ్ళు రోజు టార్చర్ ఫేస్ చేయాలి. మందిని మోసం చేసినంత ఈజీగా నేను వదిలిపెట్టాను. నా ఛానల్లోనే ఉంచి మిమ్మల్ని చిత్రవదకు గురి చేస్తా. జనాలు కష్టపడి సంపాదించిన డబ్బును అల్కగా ఎత్తుకోపోని అని. జనాల కళలను చిందరవందర చేసి బ్యాంకుల్ని అకౌంట్లు నింపుకుందామంటే నేను ఒప్పుకోను. వాళ్ళని నా ఛానల్లోనే పెట్టి చిత్రవదకు గురి చేస్తా, ఫ్రస్ట్రేషన్ గురి చేస్తా. మీరు మోసం చేసిన ప్రతి కస్టమర్ ఉసురు మీకు తగిలేటట్టు చేస్తా. నిద్ర లేకుండా చేస్తా.
మీరు బాడీ 1,00,00,000 సంపాదిస్తుంది, 1,000,00,00,000 సంపాదిస్తుంది. సామాన్యుడు 1,00,000 రూపాయలు కూడా నష్టపోవద్దు. ఎందుకు పోవాలి? డ్యూ టు మిస్ఇన్ఫర్మేషన్ ఒక కస్టమర్, ఒక సామాన్యుడు ఎందుకు మోసపూరితంగా మోసపోవాలి? వీళ్ళని ఆదుకునేవాడు లేడా? లా లేదు, వీళ్ళని రక్షించే లా లేదు, కబ్జాలు అవుతుంటాయి. బిల్డర్ ఒకటి ప్రామిస్ చేస్తాడు, ఒకటి అంటిస్తాడు. 3,000 ఎస్ఎఫ్టీ ఉన్నది 9,000కి అమ్ముతున్నాడు. పక్కా ముఖం మీద మోసం చేసి అంటే చెక్కేస్తున్నాడు. అంటే ఇవన్నీ ఇట్లనే కొనసాగుతూనే ఉండాలి. ఎందుకు కొనసాగాలి? నేను అడ్డుకుంటున్నా కదా. పోనీ నీవెంత అంటారు, నాది ఎంత లేదు, వదిలేసేయండి. నా వ్యూస్ ఎంత వస్తాయి? 2-3 వేలు, 3,000 రోజుకు. వదిలేసేయండి, చూడకండి నా ఛానల్. నా ఛానల్ చాప కింద నీరులా పోతూనే ఉంది. ఎవరు ముట్టి కింద నీళ్ళు తేవాలన్నా తెస్తూనే ఉంది. ఇన్ని రియల్ ఎస్టేట్ ఛానల్ వాళ్ళు ఒకరితో ఒకరు సంప్రదించుకొని వ్యూహాలు వేసుకొని మరి మీరు చూస్తున్నారు కదా, ఒక రియల్ ఎస్టేట్ ఛానల్ వాళ్ళు ఇంకోటితో లింక్ పెట్టుకొని ఇంటర్వ్యూస్. ఒక్కరు కూడా నన్ను విలువలే. ఏమండి మీ అభిప్రాయం రియల్ ఎస్టేట్ గురించి చెప్పండి, ఏమంటే ధైర్యం లేదు. కంగుతున్నారు. వీడి ఛానల్ ఏంది, బోడీ ఎవడు చూస్తాడు, ఒక్క చోట కొనుక్కోమని చెప్పాడు, ఎవడు చూస్తాడు అనుకోండి. 460 వీడియోస్, ధన్ 10 లక్షల వ్యూస్, 1,20,000 వాచ్ అవర్స్ అయిపోయింది వాళ్ళకి. 1,20,000 వాచ్ అవర్స్ కంప్లీట్. ముక్కుకుంటా అసూయతో నా ఛానల్ చూస్తూనే ఉన్నారు. నా ఛానల్లో ఎవరెవరు ఉన్నారని మొత్తం లిస్ట్ నా దగ్గర ఉంది. ఏ ఛానల్ వాళ్ళు నా వీడియోస్ చూసి వాళ్ళు వేసుకుంటున్నారని నా దగ్గర సమాచారం ఉంది. నాకేం చింతలేదు. మీరు ఏమైనా చేసుకోండి, సావనరా మీరు. నా అల్టిమేట్ గోల్ జనాల దృక్పథం మారాలి. వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండానే సంతోషంగా ఉండాలి. వాళ్ళ డబ్బులు మిగిలాలి, పెరగడం కాదు. నాకు పెరగడంలో ఏ ఇంట్రెస్ట్ లేదు. మీ డబ్బు పెరగొద్దు. నష్టపోకుండా మీ డబ్బు అకౌంట్లో అలాగే ఉండాలి. ఈ ఆలోచనలో కూడా ఒక వ్యూహం ఉంది. నాకు అందిన సమాచారం ప్రకారము అమాయకులను ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా చేయడమే నా వ్యూహంలో భాగం. ఈ వ్యూహం వల్ల రాబోయే రోజుల్లో ఈ అమాయకులు ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టకుండా, ఇన్వెస్ట్ చేయకుండా ఆ డబ్బులు తమ కోసం వాడుకునే స్థితి వస్తుందనే నేను అందరినీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు, అక్కడ చేయొద్దు, ఇక్కడ చేయొద్దు అని చెప్తున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ ఏమి అని నేను షేర్ చేయను. ఎందుకంటే ఇది పెయిడ్ సర్వీస్ కాదు, వాలంటీర్గా నేను చెప్తున్నా. నేను అంత సమాచారం ఇస్తానంటే మీకు ఓన్లీ 10 to 20% ఇస్తాను, మ్యాక్సిమం 20. దానికన్నా మించిపోదు నా సమాచారం. హింట్స్ ఇస్తుంటా, ఇండైరెక్ట్ చెప్తుంటా. డైరెక్ట్గా చెప్తే అదొక బాధ, ఇండైరెక్ట్గా చెప్తే అర్థం కాదు. కానీ అలాగే మెయింటైన్ చేస్తా. డైరెక్ట్గా చెప్తే మీకు ఆ సబ్జెక్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరు చేస్తారు అదంతా పని? గంటలు వీడియో అయితే. ఎకనామిక్స్ తెలియదు, ఈ బేసిక్ నేను తెలుగులో చెప్తుంటేనే ఎవరికి అర్థమే తెలియదు. నువ్వు అట్లా అన్నావు అంటాడు. తెలుగులో చెప్పినారా నేను మళ్ళీ వీడియో అంటే
అంటే వీళ్ళు స్కూల్లో నేను చెప్తా కదా, నేను జనాలకు ఏ భాషలో వీళ్ళకు ఈజీగా నా కాన్సెప్ట్ అర్థమవుతుంది అనే రీసెర్చ్ చేస్తున్నా. అంటే కొంత పాపులేషన్కి కొన్ని మెథడ్స్లోనే అర్థమవుతుంది. కొంతమందికి అండర్స్టాండింగ్ పవర్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమందికి డౌట్లు ఎక్కువ, పైత్యం ఎక్కువ, వెటకారం ఎక్కువ. అంటే డిఫరెంట్ స్టేజెస్లో వీళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఉంటాయి. సో హౌ టు కేటర్ టు ఆల్ దీస్ డిఫరెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్ అనేది నాకు ఇప్పుడు పెద్ద ఇష్యూ. నా ప్రయత్నం ఏమంటే ప్రతి మనిషి దగ్గర తన సేఫ్టీ కోసం క్యాల్కులేషన్స్ ఉండాలి. ఇంటి కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఫ్లాట్ కొనుక్కునే వరకు, ప్లాట్ కొనుక్కునే వరకు, అగ్రికల్చర్ ల్యాండ్ కొనేయడానికి కూడా కొన్ని సైంటిఫిక్ క్యాల్కులేషన్స్ ద్వారా మనిషి లాభపడాలి అనేదే నా తాపత్రయం. నేను ఈ గోల్ వైపే దూసుకు వెళ్తున్నాను. మీ అందరి సహకారం కోరుతున్నాను. నేను ఫైనాన్షియల్గా సహకారం కోరేది కూడా అందుకే. చాలా మందికి అర్థమవుతలేదు. నా అప్రోచ్ వల్ల కామన్ సిటిజన్కి, కామన్ పీపుల్కి కొన్ని లక్షలు మిగిలే అవకాశం ఉంది. ఇంకా నేను డిఫరెంట్ వేస్ హౌ టు ఎర్న్ మనీ ఆన్ యువర్ మనీ అని ఒక కాన్సెప్ట్ ఉంది. మీ దగ్గర ఉన్న డబ్బునే మీరు మేనేజ్ చేసుకుంటే దట్స్ ఎనఫ్. యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ in a cool way, in a cool fashion. Why should you take risk when nobody is forcing you to take risk? Stay cool, stay in your homes, stay safe, invest wisely, make money on your money, go for safe investments. రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. వై షుడ్ టేక్ రిస్క్ అన్నెసరీ వెన్ నోబడీ ఈజ్ ఫోర్సింగ్ యూ టు డూ సో? వెన్ ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్ విత్ హ్యూజ్ రిస్క్, యూ షుడ్ అవాయిడ్ దమ్. సింపుల్. ఆపర్చునిటీ షుడ్ బి in a what I call a decent రిటర్న్ ఇచ్చే మన దగ్గర ఆప్షన్స్ లేనప్పుడు సేఫ్గా వై షుడ్ యూ గో అండ్ జంప్ ఇన్ అ వెల్ అండ్ స్టార్ట్ లెర్నింగ్ స్విమ్మింగ్? అంటే మీకు ఈత రాదు, బావిలో దుంకేస్తున్నారు, తర్వాత ఈత కొట్టడానికి ట్రై చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ అ రైట్ స్ట్రాటజీ. రైట్ స్ట్రాటజీ ఈజ్ అండర్స్టాండ్ యువర్ ఎబిలిటీస్ ఫస్ట్, verify your knowledge first, scrutinize risks, apply logic. If you are comfortable in all this, invest అని చెప్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.